ఒక తోటను నిర్మించి అందులో ఉంచిన అందుకొరుస్తుందా. కారణం ఏమిటంటే దానిలో 7 తలంపులను మాకు గుర్తు చేసినారు. ఆ 7 అనుభవంలో ఆదాము అవ్వలు ఉండాలని నీ ఆశ. అలాగే ప్రభా భార్యాభర్తలుగా చదువుపరచబడబోయే ఈ ఇరువురు కూడా అనగా డేవిడ్ మరియు వీణా మాధురి ఆ 7 అనుభవంలోనికి తీసుకున్నాడు. మా ప్రార్థన ఆలోచించాడు. ఇప్పుడు వారు ఆరాధించబోతున్నారు. ఆరాధనలో తోడుగా ఉండండి. ఆ తర్వాత ప్రమాణాలు చేయబోతున్నారు. సహాయం చేయండి. ప్రార్థన ఆలోచించారు. అందరూ తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. భూమి ఆకాశం సృష్టించిన దేవానికి స్తోత్రం. విజ్ఞానులు నేత్రము మారని మార్చిన దేవానికి యథాస్తోత్రం చేస్తున్నాను తండ్రి. నేను నా తల్లి గర్భంలో గుర్తింపబడకముందే జగత్తు పునాది వేయబడకముందే నేను ఎదిగినట్టు దేవా మీకే స్తోత్రం చూపిస్తున్నాను తండ్రి. శాశ్వతమైన దేవత నన్ను ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నేను కూడా ఈ లోకంలో పాపము శాపము అంధకారంలో ఈ గవిదేవిని తండ్రి లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు తండ్రి మీరే నన్ను ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ మహాప్రేమ చేత ఆ కలువరి సేవలో దాచిన పరిశుద్ధ రక్తం ద్వారా తను కూడా కలిగి రక్షించినారు తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. నా ప్రాచీన స్వభావం తీసివేసి నా పాపం అన్నింటినీ క్షమించి విమోచించినారు. అందుని బట్టి మీకే స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. తండ్రి అలాగే తండ్రి రక్షించిన నాటి నుండి తండ్రి మీరే నాకు దేవుడుగా, నా ప్రేమగా, నా కోటగా, నా దుర్గంగా, ఆశ్రయంగా ఉంటూ నడిపిస్తూ వస్తున్నందుకే స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఆత్మీయంగా అందించిన సమయాన్ని బట్టి, దైవ సేవలను బట్టి, తండ్రి సంఘ దగ్గరను బట్టి, కుటుంబంలో బట్టి మీరే స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. తండ్రి నేను ఎన్నో తప్పినప్పుడు తండ్రి వారి వాక్యం ద్వారా తండ్రి మీరు నన్ను బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ వస్తున్నదై మీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మరొకసారి వాసన తెలుస్తున్నాను తండ్రి. తండ్రి మీరు నా జీవితంలో వయసు వస్తున్నాను బట్టి వివాహం ద్వారా మీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. విరామం ద్వారా తండ్రి నాకు ఉద్యోగంలో ఐక్యపరుస్తున్నందుకే స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. తండ్రి నేను మొదటగా తండ్రి మీ రాజ్యంలో మీకు ఎదుగుకోవాలన్నా తండ్రి మీకు సాక్షులుగా ఉండాలన్నా ఎన్నో మేలును ఉపకారం బట్టి నేను ఏ విషయంలో నష్టం చూపిస్తున్నాను స్థితించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. కాపాడుతూ
దయతో అలాగే మోకరించి ఉండండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకరితో ఒకరు ప్రమాణములు చేస్తారు. వారి ప్రమాణములు ఆలోచిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ చివరిలో ఆమె అని చెప్పడానికి ప్రయత్నించాలని మనం చేస్తాం. ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేది నా దేహమందు లేదని ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుట వెల్లడి చేయుచున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకుని నా రక్షకుడైన యేసుక్రీస్తు వారు తన వాక్యము ద్వారా బయలుపరిచిన ఆయన చిత్తమును బట్టి సమాధానమును బట్టి సహోదరి వీణా మాధురిని గట్టి చెప్పాలి. నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి ఈ దినమున తనను నా పెళ్లి భార్యగా స్వీకరించి అంగీకరించుచున్నాను. ఇది మొదలుకొని నేను తనను ప్రేమించి కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి యందును లేమి యందును అన్ని విషయములలో నమ్మకముగా ఉందనని వాగ్దానం చేయుచున్నాను. జోబును కృపావలములో తాను నాతో కూడా జీవిత పాలిభాగస్తురాలని ఎరిగి తన ఎడల నమ్మకంగా ఉందని అలాగే తను నా స్నేహితురాలుగా సహచరురాలుగా పరిచారకురాలుగా ఎంచి ప్రభువునందు సమస్తమును తనతో పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును తనతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదువుటతో ప్రారంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును మోకాళ్ళపై నుండి దేవుని వాక్యం చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును తన దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు నా జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి దేవుని భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా చేతులని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును మహిమపరచి హెచ్చించేదనని ప్రమాణము చేయుచున్నాను. నా ప్రభువైన యేసు వారు నాకు సహాయము చేయునుగాక. దయతో అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. అలాగే పెళ్లి కుమార్తె కూడా ప్రమాణాలు చేస్తుంది. ఇలా చూసుకోండి. వీణ మాధురి అను నేను దేవుని ఎదుట సర్వశక్తి గల ప్రభు ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు నా దేహమందు లేదని
నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకొనిన నా కొరకు అప్పగించుకొనిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యము ద్వారా బయలుపరిచిన చిత్తమును బట్టి అనుగ్రహించిన సమాధానమును బట్టి సహోదరుడు డేవిడ్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి ఈ దినమున నా పెళ్లి భర్తగా తనను అంగీకరించి స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని తనను ప్రేమించి సంతోషింపజేయుదునని వాగ్దానం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి యందును లేమి యందును నేను తన ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. నేను తనకు లోబడి ఉందుననియు ప్రభువునకు కుటుంబమునకు తాను శిరస్సని గౌరవించదననియు ప్రమాణము చేయుచున్నాను. జీవమును కృపావరములో తాను నాతో కూడా పాలిభాగస్థుడని ఎరిగి తనను నా స్నేహితునిగాను సహచరునిగాను జత పనివానిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును తనతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదువుటతో ఆరంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును తనతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు నా దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు నా జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించేదనని ప్రమాణము చేయుచున్నాను. నా ప్రభువైన యేసువారు నాకు సహాయము చేయునుగాక. దయతో అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు దైవ సేవకులు ఈ ఇరువురు మనకు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. వాక్యం వరకు మీరు చేసుకునే ప్రమాణముల కొరకు ఇద్దరు దైవ సేవకులు క్లుప్తంగా దయతో ఐదుగురు దైవ సేవకులు ఎదిత్య గారు, అలాగే ఇందిరానగర్ దైవ సేవకులు విజయ్ కుమార్ గారు ఇక్కడ వచ్చి ఈ కొరకు ప్రార్థన చేస్తారు. దయతో రండి. ఎదిత్య బ్రదర్ ఎదిత్య గారు. కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నమ్మదగిన తండ్రి, ఈ కాములను సంస్థలుగా చేసే మా దేవ, ఈ పిల్లల విషయంలో అనేక దినాలు ప్రార్థించినప్పుడు మీ ఏర్పాటును బట్టి మీ ఉద్దేశాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తాను ఉద్దేశించినది కూడా నిష్ఫలం కాలేదు. ప్రభా, మీ ఉద్దేశము మా ప్రియ సహోదరుడు దేవుడి బదులను బట్టి వీణ మాధుర్య సహోదరుని బట్టి వందనములు స్తోత్రములు. ఈ దినం జీవమాన కృపావరంలో నీ సన్నిధిలో
వారిని వాక్యం ద్వారా మీ దాసుల ద్వారా మీరు జతపరచడానికి మీరు ఇచ్చిన కృపకరమైన స్తోత్రంలో ఏదేనుతో యొక్క అనుభవం వారి వ్యక్తిగత జీవితంలో వారు కలిగి ఉంటున్నట్లుగా వారి జీవిత పర్యంతము కూడా వారు ఏమైతే నీ సన్నిధిలో ప్రమాణాలు చేశారో ఆ ప్రమాణాలు వారి హృదయంలో స్థిరపరచుకున్న వారు ఒకరితో ఒకరు చేసిన నిబంధనను నీ సన్నిధిలో నిత్యము వారి మనసులో ఉన్నట్లుగా దాన్ని అభ్యాసం చేస్తున్నట్లుగా వారికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. తగిన కాలంలో తండ్రి వారిని ఆశీర్వదించి వారి సంతానం ఇచ్చి వారి ఉద్యోగ బాధ్యతల్లో ఆశీర్వదించి ప్రభా సంఘము విషయంలో నీ సన్నిధి విషయంలో వారు పరిపూర్ణంగా ఉండిన వారిని ఆశీర్వదించబడినట్లుగా ప్రభా నిజమైన ఆత్మ సంబంధమైన దైవికమైన కుటుంబముగా మాదిరికరమైన కుటుంబముగా వారు కట్టుబడుతూ నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేస్తున్నామని యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి జీవాధిపతి అత్యున్నతమైన బైబిల్ సింహాసనమైన ఆశీర్వదించినటువంటి మా పరలోకపు మరోసారి ప్రభు నీ పాసన్నిధిలో చేరి నేను మేము నీ నామమును ఉచ్చరించటకైనా నీ నామమును మోకరించటకైనా ప్రభా అది కేవలం నీ అపారమైన నీ ప్రేమ నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభా యొక్క రక్తం ద్వారా మా నాటకులు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉద్దేశించినాను దాన్ని సఫలపరచను, మాట ఇచ్చినాను దాన్ని నెరవేర్చలేదు. ప్రభావం మీరు ఇచ్చిన లేఖను నెరవేర్చబడుతుంది. అట్లు ప్రభావం మీ చిత్త ప్రకారం బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ సహోదరులు డేవిడ్ బిడ్డలు సహోదరి మీనామాను సిస్టర్ తీసుకున్నాను. ప్రభావం మీ అనాధికార సంకల్పం చొప్పున మరి వారు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఈ లేఖనం ద్వారా తెలియజేసి ప్రభా వారి ఇళ్ళని కూడా ప్రభా ఈ దినమున జీవములకు భావనలు నీ ఆత్మచేత వారిని బ్రతించడానికి స్థితిస్తున్నాను. నాకు తండ్రి ఈ దాసుల ద్వారా ప్రభావితులను వాక్యం పెట్టిస్తూ ఆ రీతిగా ఏది ఒక అనుభవం కలిగి బిడ్డలు ప్రభా నీ లేఖనంలో కీర్తనలు 1:8 ప్రకారం ఆలోచించి ప్రభా తగిన తండ్రి ఇచ్చిన ఈ లేఖనములను 2 Corinthians 3:3 ప్రకారం మెత్తని హృదయములను పలకల మీద నీ ఆత్మ ద్వారా వారి హృదయములలో మీరు ఏదైనా నాశనం చేసుకుంటుంది. కానీ ప్రభా కీర్తనలు 23:24 ప్రకారం నీ ఆలోచన చేత నడిపించి నీ మహిమలో వారు ప్రవేశించినట్లు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వేడుకోవచ్చు. వారు చేసిన ప్రమాణాలను బట్టి స్తోత్రములు. వారి జీవితం మరి పర్యాప్తం వారు జీవించిన కాలమంతా వాటికి మొదలై ప్రభా నెరవేర్చే విషయంలో బిడ్డలకు చాలినంత నీ కృపను 2 Corinthians 9:8 వారి పక్షంగా నెరవేర్చుకుని కోరుతున్నాను. దయగల తండ్రి ఆ రీతిగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఈ లోకానికి సంఘానికి అనేకులకు మాదిరికరమైనటువంటి కుటుంబంగా బిడ్డలు దీవించుకుని ఈ సహాయం కోరుతూ నీ కృపను ఆశ్రయిస్తుంది. ఆ రక్షకులను మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించే వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి గమనించండి, గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన లైసెన్స్, మ్యారేజ్ లైసెన్స్ని బట్టి ఈ ఇరువురు కూడా ఈ దినమందు మీ అందరి ఎదుట వివాహం చేయటం జరిగినది కనుక వీరు చట్టబద్ధముగా చేయబడిన భార్యాభర్తలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. దేవుడు ఈ రీతిగా వీరిని జతపరిచి ఉన్నాడు. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. దేవుడు వీరికి పరిశుద్ధమైన సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించునుగాక. మరి మ్యారేజ్ రిజిస్టర్లో సంతకాలు పెడతారు. ఏదో ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది. కొంచెం ఓపికగా ఉండాలని మనం చేస్తున్నాం.